నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం మార్చి 31 ఒక డెడ్లైన్ పెట్టుకొని ఆపరేషన్ ఖగార్ను చేపడుతుంది. మావోయిస్టు రహిత దేశంగా మార్చే లక్ష్యంగా. ఇదే సందర్భంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేతలు దాదాపు కూడా చాలామంది లొంగుబాటుకు గురవుతున్నారు. ఇదే సందర్భంలో కొంతమంది అరెస్ట్ అయితే మరికొంతమంది ఎన్కౌంటర్కు గురవుతున్నారు. ఈ సందర్భంలో మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? లొంగిపోయిన చాలామంది అయితే మాత్రం రాజకీయ పంతా కొనసాగిస్తాము, అలాగే చట్టబద్ధంగా పోరాటం చేస్తామని చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు చెప్తున్న అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆపరేషన్ ఖగార్ పట్ల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రాఘవేంద్ర గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, గతంలో చాలా ఆపరేషన్లు జరిగాయి, గ్రీన్ హంట్ లాంటి ఆపరేషన్ జరిగాయి, కానీ ఆపరేషన్ ఖగార్ అని ఒక డేట్ పెట్టి మరి టార్గెట్ పెట్టుకొని మావోయిస్ట్ పార్టీని ఒక తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈ యొక్క ఆపరేషన్ ఖగార్ లాంటిది ఒకటి వస్తుందని ఒకటి అనుకున్నారా? దీని యొక్క ఇంపాక్ట్ కానీ దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఆపరేషన్ ఖగార్ అనేది ఒక్కసారి ఊడిపడింది కాదు. ఒక పద్ధతి ప్రకారము ఫస్ట్ మొదటి నుంచి వాళ్ళ చుట్టువేత అణిచివేత కార్యక్రమాలు అనేది కొనసాగిస్తూ వచ్చారు. గ్రీన్ హంట్ 1, 2 అని రకరకాలుగా, అంతకుముందు సల్వాజుడు అని రకరకాలుగా వాళ్ళ నిర్బంధం అనేది పెంచుకుంటానే వచ్చారు. అక్కడ పారామిలిటరీ బలగాలను కూడా పెంచుకుంటానే ఉన్నాయి. గత 10-15 ఏళ్లుగా మనం చూసుకుంటే మావోయిస్ట్ పార్టీ నాయకులు ఇప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూలు మనం చూస్తున్నాం. వాళ్ళ ప్రతి దాంట్లో వాళ్ళు తీసుకున్న గుణపాఠాలు శత్రువుని సరైన అంచనా వేయలేకపోయామనేది అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఉంది, కానీ సరైన నిర్ణయం అనేది వాళ్ళు తీసుకోవటంలో కొంత జాప్యం చేశారు. దాంట్లో పద్ధతి ప్రకారం స్టేట్ రాజ్యం పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ ఖగార్కి వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు లాగా డైరెక్ట్ గా నాయకుల్నే టార్గెట్ చేస్తారనేది వాళ్ళు ఊహించకపోవచ్చు. అది పాతానికి ఇప్పటికీ తేడా. దానివల్ల కొంత నష్టము, డిఫరెన్స్ అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మొత్తంగా మావోయిస్టు ఉద్యమం చూస్తే 1967లో నక్సల్బరీలో స్టార్ట్ అయిన పోరాటము, ఆ పోరాటంలో చాలా పెద్ద ఎత్తున యువకులు, ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంతోమంది యువకులు పెద్ద ఎత్తున కదిలి ఉద్యమంలోకి వచ్చారు. ఉద్యమంలోకి వచ్చి చాలా పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం చాలా పెద్ద ఎత్తున కదిలిందాం. చాలా పోరాటాలు ముందుకు వచ్చినాయి. ఆ రోజుల్లో ముఖ్యంగా రెండు లైన్లు వచ్చినాయి. నక్సల్బరీ స్టార్ట్ చేసింది కాను సన్యాల్, జంగల్ సంతాన్ అనే 2 లీడర్లు. అక్కడ ఆదివాసీ పోరాటాలు మొదలు పెట్టారు నక్సల్బరీలో. పెట్టిన తర్వాత అది చారుబంజార్ చేతిలో నాయకత్వంలోకి వెళ్ళిపోయింది. చారుబంజార్ నాయకత్వం ఏదైతే ఆయన ఖతం కార్యక్రమం పెట్టాడు. ఖతం కార్యక్రమం అంటే వర్గ శత్రువులు నిర్మించుకుంటా పోతే విప్లవం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 1972 వరకు మొత్తం భారతదేశంలో ఎర్ర సైన్యం ఏర్పడుతుంది. 75 వరకు భారతదేశాన్ని విముక్తి చేస్తామన్న అంచనాలతో మొదలు పెట్టారు. దానివల్ల మొదటి నుంచి వాళ్ళ చూసుకుంటుంటే ఒక ప్రజలతో సంబంధం లేకుండా నేల విడిసే సాముగా కొనసాగుతూ వచ్చింది. అదే టైంలో రెండో పద్ధతిలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి ఇక్కడ గోదావరిలో నిర్మించుకుంటూ వచ్చింది. వాళ్ళు ప్రజల్ని ప్రజల్ని వాళ్ళ సమస్యల మీద కదిలించుకుంటూ వాళ్ళ ప్రజల్ని చైతన్యం పరుచుతూ విప్లవోద్యమంలోకి పోరాటాలు తీసుకొచ్చి అక్కడ దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని పంచి అదొక నిలకడగడ ఉద్యమంగా అక్కడ వాటి ప్యారల్గా కనిపిస్తుంది. తర్వాత వీళ్ళు అప్పుడు మావోయిస్ట్ వాళ్ళు COC, CPM పేరు మీద మన రాష్ట్రంలో పనిచేసేవాళ్ళు. అప్పుడు నక్సల్బరీ నష్టాలు జరిగిన తర్వాత, శ్రీకాకుళం నష్టం జరిగిన తర్వాత మార్చుకున్నాం అన్నారు. మళ్ళీ మేము కూడా అంతకుముందు వాళ్ళు విమర్శించిన దానికి వ్యతిరేకంగానే మేము ప్రజా సంఘాలు పెట్టుకుంటాం, మేము ఫారెస్ట్లోకి వస్తాము, మేము భూ పోరాటాలు చేస్తామని చెప్పారు. కానీ ఆ ప్రజల భాగస్వామ్యం అనేది ఎక్కడైతే వాళ్ళు మిస్ అయ్యారో దానివల్లే ఖమ్మం జిల్లా పణితాపురం నుంచి జగిత్యాల నుంచి ఇంద్రవెల్లి నుంచి నల్లమల, అక్కడ జంగల్ మహల్, అట్లా ఛత్తీస్గఢ్, ఇవన్నీ కూడా మారుకుంటా వచ్చింది. కానీ ఎక్కడ ఒక నిలకడగడిగిన ప్రజా ఉద్యమాలు దాని రిజల్ట్స్ అనేది కనిపించడం అనేది లేదు. అదే డిఫరెన్స్. ప్రజల పార్టిసిపేషన్ లేకపోవటం వల్ల మొదటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఈరోజు
ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సార్ మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు నిజంగా ప్రజా భాగస్వామ్యం అనేది దూరం అయిపోయిందని చెప్పారు. అవును. ఎందుకు సార్ ఇది ఎందుకు గుర్తించలేకపోయేది? ఎందుకంటే ప్రజా భాగస్వామ్యం ఉంటే ఎప్పటికైనా ఒకవేళ ప్రభుత్వం ఏమైనా దమనకాండ చేసినా గానీ ప్రజలు అడ్డుగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇది తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందా? ఇది ఆటోమేటిక్‌గా జరిగిందా? అసలు ఎందుకు భాగస్వామ్యం మిస్ అయిపోయింది? అంటే నేను చెప్పినట్టు వాళ్ళ పొందాన్నే ఫస్ట్ నుంచే అదే ఆ విధంగా ఉంది. ప్రజల భాగస్వామ్యం అనేది లేకుండా ఒక దాడులు చేయటం. సాయుధ దాడులతోనే వాళ్ళ ఉనికిని చూపించుకోవటం. సాయుధ దాడులు, ఉనికిలు అదే విప్లవం అంటున్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా సాయుధ దాడులు విప్లవం కాదు. ఇప్పుడు మేధావులు కూడా చాలా మంది దాని విఫలమని చెబుతూ ఉంటారు. కానీ ప్రజలు కమ్యూనిస్ట్ సిద్ధాంతానికే వ్యతిరేకం అది. మేధావులు కూడా ఇప్పుడు మనం రష్యాలో కూడా చూస్తే మ్యాక్సిమ్ గోర్కీ అని చాలా పెద్ద రచయిత. అంబ నవలు రాశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అంబ నవల్ని వ్యక్తేజపరిచి కమ్యూనిస్టులుగా చేశారు. ఎన్నో పోరాటాలు దాన్ని చదివి పోరాటాలు దిగారు. అలాంటి మ్యాక్సిమ్ గోర్కీనే లెనిన్ పార్టీ కాదు, బోల్షివిక్ పార్టీ కాదు. ఈ మేధావులకి ఏంటంటే వాళ్ళకి ఇలాంటి పోరాటాలు, ఇలాంటి దాడులు చేయటం అనేది ఒక విప్లవంగా అనుకుంటారు. అనుకొని దాన్ని హైలైట్ చేస్తారు. పాలక వర్గాలకు కూడా వాళ్ళకు కూడా ఒక అవసరం ఉంటాయి. వాళ్ళకి నిధులు కానీ, పోలీసులకి ప్రమోషన్లు కానీ, వీటన్నిటికి వాళ్ళ అవసరాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించుకొని ప్రజా ఉద్యమాలను అణిచివేయచ్చు. అయినా కూడా వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కగారు ఈ పరిస్థితుల్లో మనం చూసుకున్నా కానీ ఈ మావోయిస్ట్ ఉద్యమాన్ని వాడుకున్నారు వాళ్ళు. ప్రభుత్వం వాడుకుందా? ప్రభుత్వం వాడుకుంది. ఎట్లా సార్? ఎలా అంటే ఈ ఉద్యమాన్ని సాగుగా చూపించి దళితుల మీద, ఆదివాసుల మీద దాడులు చేసి ఆదివాసులని భయోత్పాతాలు కలిగించి అక్కడ మొత్తం పట్టు సాధించి ఇప్పుడు ఖనిజాలు తవ్వుకోవటానికి ఆల్రెడీ ఇచ్చేసేసారు. మిగతా దేశాల వాళ్ళ కార్పొరేషన్స్ కి ఇచ్చేసారు. వాళ్ళకి అప్పటి దొరికింది. ఆ ఒక సాకుగా పాలక వర్గాలకి వీళ్ళని ఉపయోగించుకున్నారు. కాకపోతే ఇంతకుముందు కార్యకర్తలు చనిపోతుండేవాళ్ళు. ఇప్పుడు నాయకుల దాకా వచ్చేది అనేది వాళ్ళు ఊహించలేదు. నాయకుల దాకా వచ్చేటప్పటికి వాళ్ళు ఊహించని చర్యగా అంటున్నారు. కానీ అది ఊహించింది ఏం కాదు. ఫస్ట్ నుంచి సాయుధ బలగాలు పెరుగుతానే ఉన్నాయి. వాళ్ళ దాడులు పెరుగుతానే ఉన్నాయి. వారి కాన్సన్ట్రేషన్ పెరుగుతానే ఉంది. అది ఊహించింది కాదు. మనం చైనా ఉద్యమం చూసుకుంటే కనుక చరిత్రలో చూసుకుంటే ఇలాంటి చుట్టుముట్టు అణిచివేతలు అనేవి చాలా జరిగినాయి అక్కడ. అలాంటి దాడులు చాలా జరిగినాయి చైనాలో జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చుట్టుముడుతుంటే మధ్యలో నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళిపోవటం, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళిపోవటం, అక్కడ ఉద్యమాలు స్థాపించడం అలా చేసుకుంటూ పోయారు. చైనాలో సౌత్ లో ఉన్న హూనా నుంచి నార్త్ లో ఉన్న ఏనాన్ వరకు చాలా వేల కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఎన్నో త్యాగాలు చేసి మళ్ళీ అక్కడి నుంచి పోరాటాలు చేసుకుంటూ వచ్చిన ఉద్యమం ఉంది. ఆ చరిత్ర ఉంది. ఒక చోట ఉంటే ఇలాంటి నష్టపోతాం. మరి వాడు నాయకులు ఒకే చోట ఉండాలి, అక్కడ ఎందుకు వేరే చోటకి వెళ్లకుండా ఉన్నారు, మీతో పాటు నేను కూడా చనిపోతాను అనేదాన్ని చాలా గొప్పగా చెబుతున్నారు. అవన్నీ కరెక్ట్ అనిపించట్లేదు. ఒక కమ్యూనిస్ట్ పార్టీగా, విప్లవ పార్టీగా అనేది వాళ్ళ ఎత్తుగడలు కానీ, వాళ్ళ సైద్ధాంతికంగా సరిగా కనిపించటం లేదు అదంతా. సార్ ఒకే చోట మీరు అంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ అడవుల్లో కొంతమంది, అలాగే తెలంగాణ బార్డర్ కొంతమంది, ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో, ఒరిస్సాలో, పశ్చిమ బెంగాల్లో, మధ్యప్రదేశ్లో ఇక్కడ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఎక్కడికక్కడే కమిటీలు కూడా ఉన్నాయి కదా. దాన్ని కమిటీలు ఉన్నాయి కానీ వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు దాదాపు 10-15 ఏళ్లుగా రిక్రూట్మెంట్ లేదు. ఎంతో నష్టాలు జరిగినాయి. ఎంతో మంది వెళ్ళిపోయారు, ఎంతో మంది చనిపోయారు, నష్టాలు ఉన్నాయి. ఈ కమిటీలన్నింటినీ సరైన ఫంక్షనింగ్ లేదు. ఎక్కువ అబూజ్గఢ్ ఈ ప్రాంతంలోనే ఎక్కువ వాళ్ళది ఉన్నది. దాని మీదే అందుకని అక్కడే ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. కొంత ఏఓబీలో కూడా కొంత ఉంది, ఏఓబీ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ మిగతా చోట్ల వాళ్ళు ఉన్నట్టయితే అక్కడ కూడా పెద్ద ఎత్తున ఎలాగ చేసేవాళ్ళు. అక్కడ కూడా అడవులోనే అక్కడ కూడా ఖనిజ సంపదను దోసుకుపోవాలి కాబట్టి అక్కడ కూడా మెయిన్ ఇక్కడే ఉద్యమం వీళ్ళకి ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. వీళ్ళ ఇంతకుముందు ఏమైతే మీరు చెప్పారో ఆ ప్రాంతాలందరికీ వెళ్ళటానికి వీళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద నిర్బంధం వచ్చింది. ఇంతకుముందు నిర్బంధం వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ని ఒక సేఫ్టీ జోన్ గా వాడుకోవటం కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ దాడి చేస్తే ఉద్యమాన్ని రెస్పాండ్ చేసుకుంటా ఎక్కడ ఒక చోట ఉద్యమం నష్టాలు ఎదుర్కొంటుంటే ఇంకో చోట సేఫ్ జోన్గా తీసుకోవటం, పటిష్టపరచుకోవటం అనేది కాకుండా వీళ్ళ ఎక్కువగా ఈ దాడులు,
సాయుధ దాడుల ద్వారా ఉనికిని చాటుకోవటం, అదే విప్లవం అనే భ్రమలు కలిగించడం అనేది వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. సార్ ప్రత్యర్థి దాడి చేస్తుందని తెలిసి ఆ సందర్భంలో స్థానచలనం అయితే బాగుంటుంది కానీ ఒకే ప్రాంతం దగ్గర ఎక్కువగా కూడా అక్కడే స్థిరపడ్డట్టు ఉండడం వల్ల కూడా ఈరోజు నష్టాలకు కారకమైందని దండకారణ్య ప్రధానంగా దాని లక్ష్యంగా అక్కడే ఉండడం వల్ల కూడా నష్టం జరిగిందంటారా? నష్టం ఈ నిర్బంధం ఇంత లేని రోజుల్లో కూడా ఈవెన్ మన తెలంగాణలో ఫారెస్ట్ లో దళాలు ఉన్న చోటు కూడా దళాలు ఎప్పుడు ఒక చోట ఉండవు. ఓకే, ఎప్పుడు మూవ్ అయిపోతా ఉంటాం. ఒక చోట ఎప్పుడు ఉంటాం. ఒక చోట ఉంటే కనుక దెబ్బతింటారు. మూవ్ అవుతా ఉంటది. ఓకే, అలాంటివి అక్కడ గ్రీన్ హంట్ 1, 2 ఇవన్నీ కగారులు వస్తున్నా గానీ దానికి అనుగుణంగా ఎత్తుగడలు వేయటం, అక్కడి నుంచి తప్పించుకొని వేరే చోట స్థావరాలు పెట్టుకొని అక్కడ ఉద్యమాలు చేసుకోవటం అనే వాటిలో విఫలమయటం వల్ల ఇంత పెద్ద నష్టం జరిగిందని అనిపిస్తుంది. సార్ నేపాల్లో ఇలాంటి సాయుధ పోరాటం ద్వారా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం అసలు మొత్తం కూడా ఈరోజు పతన స్థాయికి అయింది. ఎందుకు ఒక మావోయిస్టు పార్టీ రాజకీయంగా రాజ్యాధికారికంగా కూడా అడుగులు ఎందుకు వేయలేకపోయింది? ఎక్కడ ఏం జరిగింది సార్? ఎక్కడైనా కమ్యూనిస్టులు ఎలక్షన్ ద్వారా నిలబడి గెలవటం అనేది, నిలబడటం అనేది జరగదు. 1970లో చిలీలో అలండి నాయకత్వంలో ప్రజాస్వామ్యతంగా ఎలక్షన్లో గెలిచారు. గెలిచి ఈ మధ్య చావేజ్లు వీళ్ళు చేసినట్టు అమెరికా ఆయిల్ అంతా, ఈ ఆయిల్ మాది, మా ఆయిల్ మా చమురు మేము వాడుకుంటాము అని జాతీయం చేశారు. జాతీయం చేస్తే ఆ రోజు సిఏలు కుట్రలు చేసి దాడులు చేసి చంపారు దేశాధ్యక్షుడిని 70లోనే. అప్పట్లోనే అప్పుడే స్టార్ట్ అయింది. ఎలక్షన్ ద్వారా వచ్చి గెలిచినా గానీ వాటిని ఉంచము అనేది. ఈ మధ్య కూడా దక్షిణాఫ్రికా దేశాల్లో, వెనిజులా కానీ మిగతా దాంట్లో చాలా మంది సోషలిస్ట్ చావేజ్ లాంటి వాళ్ళు వచ్చారు. ఈ అధ్యక్షులు అందరూ క్యాన్సర్తో చనిపోయారు. అందరూ క్యాన్సర్తో చనిపోయారు. అది అందరికీ అట్లా క్యాన్సర్ జబ్బులో ఒకే లైన్ ఒకళ్ళు క్యాన్సర్లో చనిపోయారు. ఇప్పుడు రీసెంట్ గా కూడా జరుగుతుంది. ఏంది, వాళ్ళ చమురు వాళ్ళు వాడుకుంటామంటే కాదు అని చెప్పేసి అధ్యక్షుని తీసుకెళ్ళిపోయి అవన్నీ ఇప్పుడున్న అధ్యక్షుడు చేయటం కాదు, అమెరికా పద్ధతి అది మొదటి. అలాంటి పద్ధతుల్లో ఒక ఎలక్షన్ లో గెలిచి అక్కడ కమ్యూనిజాన్ని కానీ సోషలిజాన్ని కానీ ఒక నూతన ప్రజాస్వామ్య విప్లవం అని చెబుతుంటారు, అది కానీ అక్కడ సాధించడం సాధ్యం కాదు. ఎలక్షన్ ద్వారా అయ్యే పని కాదు. ఇప్పుడు వీళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి మళ్ళీ మేము ఎలక్షన్కి వస్తామని ఇవన్నీ తెలియక కాదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు రిట్రీట్లు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్ ఫీల్డ్ లోకి వస్తారేమో, మీటింగ్ ఒక పార్టీ పెట్టుకుంటారు, లేకపోతే ఈ మధ్య కాలంలో సరెండర్ అయిపోయిన చాలా మంది కూడా, మల్లోజుల గారు అయితేంది, ఆషన్ అయితేంది, అలాగే ఈ మధ్య మన తెలంగాణలో సరెండర్ అయిన నలుగురిలో ప్రధానంగా మాట్లాడింది అంటే త్వరలో మా రాజకీయ ప్రస్థానాన్ని కూడా మొదలు పెడతాము, ప్రజాపంతా కొనసాము, ప్రజా సమస్యల మీద ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా మా యొక్క పోరాటాలు ఉంటాయని కూడా చెప్పారు. దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? వీళ్ళది మొదటి నుంచి మితవాద పండానే. చంద్రపిల్లారెడ్డి గారు 1980లోనే పీపుల్స్ వార్ పార్టీ అతివాద పోరాట ఎత్తుగడలు, మితవాద రాజకీయాలని ఒక పుస్తకం రాశారు. అందరూ ఆశ్చర్యపోయారు, పీపుల్స్ వార్ పార్టీని మితవాద రాజకీయాలు అంటున్నారు. వాళ్ళకి మితవాద రాజకీయాలు అనేది కనిపిస్తాను చాలాసార్లు వస్తా ఉన్నాయి. 92లో కేఎస్ కొండపల్లి సీతారామన్ తీసేసి గణపతి గారు. ఆ టైంకి కొండపల్లి సీతారామన్ మీద ఉన్న ఆరోపణలు ఏంది, ఆయన పాలక వర్గాలతో మేళకత ఉన్నాడు, వాళ్ళ ఇళ్లలో షెల్టర్ తీసుకున్నాడు. ఒకవేళ అప్పుడు కనుక కాకపోతే అప్పుడే ఈ మితవాదాన్ని బయటకు వచ్చేదేమో, అప్పుడు మార్చుకున్నారు. తర్వాత మళ్ళీ 2004 ఎలక్షన్స్ 2004 ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్తో చర్చలు కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ, ఒక విప్లవ పార్టీ రాజ్యంతో పాలక వర్గాలతో మాట్లాడి ఏం సాధించగలుగుతుంది? ఇప్పుడు కమ్యూనిస్టులది ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థను మార్చుకొని కొత్త వ్యవస్థను విప్లవం గారు తీసుకురావటం. ఆ పందాన్ని మార్చుకొని వీళ్ళు మారుస్తారా, లేకపోతే వీళ్ళు సిపిఎం లాగా పార్లమెంటరీ పందాల్లోకి వచ్చేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారా? అక్కడ చాలా దెబ్బ తగిలింది. ఆ రోజుల్లోనే మావోయిస్ట్ పార్టీని నిర్మించుకోవటం కాకుండా ఇక్కడి నుంచి
నేపాల్ దాకా అక్కడ ప్రచండ ఉన్నాడు, ఇక్కడి నుంచి అక్కడ రెడ్ కారిడార్ అనేటికి వైఎస్ఆర్ఏ భయపడిపోయాడు, చర్చలు అక్కడ బ్రేక్ చేసేసాడు. లేకపోతే అప్పుడు కూడా ఆపర్చునిటీ వచ్చేదేమో వీళ్ళకి ఇట్లా బయటకు రావటానికి. సిపిఎం లాగానే వాళ్ళు కూడా ఒక పార్లమెంటరీలో అప్పుడు అంతగానో అంత చర్చ జరిగింది సార్, బయటికి రావాలి, సరెండర్ కావాలి, పార్టీ మీ సమస్యలు ఏంటి బయటకు తెలియదు కానీ ఆ పద్ధతులు అనేది అలాగే ఉన్నాయి. వచ్చిన మిగతా పద్ధతులు అనేది ఎప్పటికప్పుడు వీళ్ళు నాయకత్వాన్ని మార్చుకుంటూ వచ్చిన మూలంగా వచ్చింది. కానీ ఇప్పుడైనా కానీ నిజమైన విప్లవ పార్టీ అయితే ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళి ఉద్యమం కొనసాగించాలి. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఉంది, 1945 నుంచి 51 జరిగింది. 47లో విప్లవం వచ్చి స్వాతంత్రం వచ్చేసింది కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటాన్ని వదిలేద్దామని కొంతమంది తీసుకొచ్చారు, నారాయణ రెడ్డి వాళ్ళు. కానీ కొంతమంది కొనసాగించారు. కొనసాగించిన తర్వాత 51లో నెహ్రూ గారు ఎలక్షన్ పెట్టేస్తాం నెక్స్ట్ ఇయర్లో, మీరు వదిలేసేయండి అని అన్నారు, విరమించారు. విరమిస్తే విప్లవకారుల స్టాండ్ ఏంటంటే అది వదిలేయాల్సింది కాదు, ఆ సాయుధ పోరాటాన్ని కొనసాగించాల్సింది. అంటే నిర్బంధం ఎక్కువైతే పోరాట రూపాలు మారుతాయి, ప్రాంతాలు మారి ఏమైనా కానీ దాన్ని కొనసాగించాల్సిందని వీళ్ళకి కూడా అదే పద్ధతి, అదే చెప్తా ఉంటారు. మరి అదే ఇప్పుడు వర్తించుకుంటే కనుక బయటకు రావటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ పోరాటాలని రూపాలు మార్చుకోవటం కానీ, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం కానీ పోరాటాలు విప్లవ పోరాటం కొనసాగించాలి. కానీ వాళ్ళకి మొదటి నుంచి ఉన్న మితవాద రాజకీయాలు అనేది ఎక్కడో చోట బయటపడక తప్పదు, ఇప్పుడు బయటపడ్డాయి. సార్, కగార్ అనే ఒక ఆపరేషన్ ద్వారా మొత్తం కూడా ఒక వేలాది లక్షలాది సైన్యాన్ని కూడా మొత్తం మోహరించి సరెండర్ అవుతారా చస్తారని డైరెక్ట్ హోంశాఖ మంత్రి అమిత్ షానే మాట్లాడుతున్నారు. ఇంకా శాంతి చర్చలు అనే ప్రస్తావన అసలు కేంద్రము పట్టించుకోవాలి. ఇలాంటి సందర్భంలో చివరి ఆప్షన్ ఇక సరెండర్ కావడం సార్, చావడమో లేకపోతే సరెండర్ కావడమో. ఈ టైంలో ఇంకా వేరే ఇంకేం చేయగలుగుతారు? అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం కానీ, మావో చైనా జరిగిన నాటిలో కానీ వాళ్ళు వేరే ప్రదేశాలకు వెళ్ళి పోరాటం కొనసాగించారు. అంత తీవ్ర స్థాయిలో లేకపోయినా కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ ఉద్యమం సాగించారు. విప్లవకారులు చేసే పద్ధతి అది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోకుండా అక్కడే కాన్సన్ట్రేట్ చేయటం, ఎదురు దెబ్బలు తినటం, నష్టపోవటము, బయటికి రావటము అనేది ఒక విప్లవ పార్టీ ఇట్లా చేయటం అనేది ప్రపంచ విప్లవం చరిత్రలు చూస్తుంటే అట్లా కనిపించదు ఎక్కడ కూడా. ఇప్పుడు వీళ్ళైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టుకున్నా మళ్ళీ ఏదో ఈ పార్లమెంట్ రాజకీయాలు రావాలనే నిర్ణయాల్లో ఉన్నట్టున్నారు. చూడాలి మరి వాళ్ళు ఎట్లా చేస్తారు. సో ఒకవేళ రాజకీయ పంతాలో ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తాము, చట్టసభలు ఇక మేము అడుగు పెట్టాలనుకుంటున్నాము, తద్వారా ప్రజల యొక్క సేవ చేయాలనుకుంటున్నాం ఒకవేళ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యమవుతుందా? వాళ్ళ యొక్క స్లోగన్ కు మీరు ఏం స్పందిస్తారు? ఇప్పుడు పార్లమెంట్లో సిపిఎం కానీ మిగతా పార్టీలు ఉన్నాయి, అలాంటి వాళ్ళు కూడా ఈ పందాలు పనిచేస్తున్నారు. వాళ్ళు బాగా పనిచేయచ్చు. వాళ్ళని విమర్శించుకుంటూ విప్లవ పోజులు పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ లైన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ లైన్లోకి వచ్చి మేము కూడా మీతో పాటు పనిచేస్తాం అంటే పనిచేయచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు. అందరు కలిసి పనిచేయచ్చు. పనిచేసి చూద్దాం ఏ విధంగా వాళ్ళు పోరాటాలు ముందుకు వెళ్తారు, అదే విధంగా ప్రజల సమస్యలు తీసుకొని పోరాటాలు చేద్దామని చూద్దాం. సార్, మల్లోజుల వేణుగోపాల్ గారు ఒక మాట మాట్లాడారు సార్ మొన్న ఇంటర్వ్యూలో. ఏమన్నారంటే ప్రధానంగా సాయుధ పోరాటం అనేది ఇక అది ఇప్పుడు ప్రభావం లేదు, ఇక సాయుధ పోరాటానికి సమస్య ఇప్పుడు దాన్ని కొనసాగించే పరిస్థితి లేదని ఒక మాట అన్నారు. దాంతోపాటు సిద్ధాంతానికంటే ఎక్కువ మావోయిస్టు పార్టీలో ఆయుధానికే ప్రాధాన్యత పెరిగిపోయింది, ఆర్మీ చేతిలోకి పార్టీ వెళ్ళిపోయింది, ఒక రకంగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది, సిద్ధాంతాలు పక్కబడిపోయింది అని కూడా ఆయన మాట్లాడారు. ఎక్కిపోయిస్తారా? అలా ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీలో ఎప్పుడైనా కానీ ఆయుధంని రాజకీయాలు నడిపిస్తాయి కానీ ఆయుధం అనేది పైచేయి కాదు. మల్లోజుల వేణుగోపాల్ చాలా పెద్ద లీడరు, పొలిటికల్ స్థాయి లీడరు. వాళ్ళు హిడ్మా ఇలాంటి వాళ్ళంతా, దేవ్జీ లాంటి వాళ్ళు ఆయనకన్నా చాలా తక్కువ స్థాయి వాళ్ళు. ఇప్పుడు ఈ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెబుతుంది అంటే మొన్నటి వరకు మల్లోజుల ఏమి రాస్తాడు అని మేము ఎదురు చూస్తుండే వాళ్ళం ఎప్పుడు అని, ఆయన చాలా పెద్ద లీడరు అని చెబుతుండేవాళ్ళు ఆయన గురించి. అలాంటి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్, అది సరైనది కాదు. అప్పుడు మల్లోజులు బయటకు వచ్చినప్పుడు ఈ లోపల ఉన్న వాళ్ళు వ్యతిరేకించారు అది. ఆయన లొంగుబాటు, ఆయన విప్లవకారుడుగా చేయలేదు, అది లొంగుబాటు
పద్ధతి అని చెప్పేశారు. మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఉమ్. తర్వాత వచ్చిన పరిణామాల్లో వీళ్ళు కూడా అదే లైన్కి వచ్చారు. చూడాలి వీళ్ళంతా మరి ఎలా ముందుకు పోతారనేది. ఆయన పార్టీలో ఆయన ఉన్నప్పుడు కూడా చాలా మంది లొంగిపోతే కూడా ఆయన వ్యతిరేకించాడు పార్టీలో లోపల ఉన్నప్పుడు కూడా మల్లోజరావు. వ్యతిరేకించాడు. వాళ్ళ భార్య సరెండర్ అయిన తర్వాత ఆ, తను కూడా పాలక వర్గాలతో కాంటాక్ట్ లో ఉన్నాడని అప్పుడు లోపల ఉన్న వాళ్ళు విమర్శించారు. Hmm. మరి ఇప్పుడు ఆమె అదే పందాల మిగతా వాడు కూడా ఉంటారా, లేకపోతే ఆ విమర్శలు కట్టుబడి ఉంటారా, లేకపోతే వీళ్ళు కూడా అందరు కలిసి పనిచేస్తారా అనేది చూడాలి. సార్, ఆదివాసీల పరిస్థితి ఏంటనేది ఒక చర్చ. ఇప్పుడు మొన్నటి వరకు అయితే మాత్రం ఆదివాసీలకు మావోయిస్టులు ఉన్నారు, మావోయిస్టులకు ఆదివాసులు ఉన్నారు అని ఒక ప్రచారం జరిగింది. ఆదివాసీలకు మద్దతుగా ఉన్నారు, ఆదివాసుల సమస్యల కోసం మేము కోట్లాడుతున్నామని కూడా మావోయిస్టులు చెప్తున్నారు. కానీ ఈ మధ్య సరెండర్లు అవుతున్నాయి, ఎన్కౌంటర్లు అవుతున్నాయి. మరి ఆదివాసులు నిజంగా అండా ఉండాల్సిన బాధ్యత మరి లేని సందర్భంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా ఆదివాసులకు అండగా ఉండాల్సిన విప్లవకారులు ఆదివాసులకు అండగా ఉండాలి. అది వీళ్ళు పోరాట పద్ధతులు మార్చుకున్నారు. కానీ దానివల్ల కొంత ఆదివాసులకి ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు నష్టాలు ఉంటాయి. మనం చూస్తున్నాము మిగతా దాదాలు వీళ్ళంతా వాళ్ళ ఫెనరల్లో కనిపించే వాళ్ళు హిడ్మా ఫెనరల్ ఎవరు కనిపించలేదు. ఆదివాసుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు కొంతమంది ఘోరంగా చనిపోవటము అలాంటివి కూడా ఈ మధ్య జరిగినాయి. కానీ ఆదివాసులు పడి ఉండే రకం కాదు. వీళ్ళకన్నా ముందు ఆదివాసులు పోరాటం చేశారు, వీళ్ళ తర్వాత పోరాటం చేస్తారు. ఆదివాసులు నాయకత్వం ముందుకెళ్ళి వాళ్ళు పోరాటాలు కొనసాగుతుంటారు. కాకపోతే ఈ ఒక వాళ్ళని గైడ్ చేసి ముందుకు తీసుకెళ్ళి ఒక పార్టీ ఉండాలి, ఒక సిద్ధాంతం ఉండాలి, అది ఉండాలి. ఇమ్మీడియట్గా అది లేకపోతే కనుక వాళ్ళ నష్టాలు ఉంటాయి, చాలా నష్టాలు పోతారు. కానీ వాళ్ళైతే లొంగిపోవటం కానీ ఉండదు. ఆదివాసులు ఫస్ట్ నుంచి కూడా కుమరం భీములు అలాంటి వాళ్ళని చూసాము, ఎన్నెన్నో ఆదివాసి పోరాటాలు మనం చూసాము. ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళకి కష్టాలు వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు తిరగబడతారు, మళ్ళీ పోరాటాలు చేస్తారు. కాబట్టి ఒక సైంటిఫిక్ కమ్యూనిస్ట్ పద్ధతిలో కమ్యూనిస్ట్ లైన్లో నడిపించే వాళ్ళు ఉంటే కనుక ఆ పోరాటాలు ఇంకా చాలా ఉన్నతమైన దశకెళ్తాయి. సార్, కార్పొరేటర్ల కోసమే ఈ కగారు తీసుకొచ్చారు, ఆ అడవిలో ఉన్న విలువైన ఖనిజాల కోసమే ఈ యొక్క ఆపరేషన్ చేపట్టారు అని ప్రధానంగా ఇటు విమర్శలు అయితే వస్తున్నాయి. ఇందులో నిజమెంత? అలాగే కేంద్ర ప్రభుత్వము ఖనిజాలను వాడుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా లేదా, ఏం చెప్తారు? నిజంగా చూస్తే ఇది నిజం కనిపిస్తానే ఉంది. బసవరాజ్ చనిపోయిన మర్నాడే వీళ్ళందరికీ మిగతా దేశాల్లో ఉన్న కార్పొరేట్స్కి చేశామనేది కూడా వచ్చేసింది. తవ్వుకోవటానికి వాళ్ళని తవ్వుకోవటానికే వీళ్ళని అక్కడ ఉన్న ఆదివాసుల్ని ఒక టెర్రరైజ్ చేసి భయోత్పాదనలు చేసేసి వీళ్ళని వెళ్ళగొట్టడానికే వీళ్ళ సాకు చూపించి మావోయిస్టుల సాకు చూపించి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున కాన్స్టిట్యూషన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఒక ప్రభుత్వము గెలుస్తుంది, గెలిచిన తర్వాత ఇక్కడున్న ఖనిజ సంపద కానీ ఇక్కడున్న రిసోర్సెస్ అన్ని కూడా ఈ తరానికి సంబంధించింది కాదు, వచ్చే తరాలకి తరతరాల నెక్స్ట్ తరాలకి సంబంధించిన సంపద. ఈ తరం ఏం చేయాలి, అవసరమైన తరం వాడుకొని ఈ ఖనిజ సంపదను కానీ మిగతా మొత్తం సంపదను అంతా కూడా దేశ సంపద అంతా కూడా మిగతా తరాల కోసం ఆపాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి గెలిచారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది. అదే మనకు అమెరికా రాజ్యాంగం చట్టంలో మనం కనుక చూస్తే అక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కనుక ఒక వేరే విదేశంతో ఒక ఒప్పందం కనుక చేసుకుంటే అక్కడ సెనెట్ దాన్ని ఆమోదించాలి. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మనకి ఏదైనా అమ్మాలన్నా కానీ మనకి ఏదన్నా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ఏదైనా ఒప్పందాలు చేసుకున్నా కానీ అక్కడ సెనెట్ ఆ కాంగ్రెస్లు వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. ఆ కంట్రోల్ అనేది ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలేదు. ప్రెసిడెంట్కి ఎంత పవర్స్ ఉన్నాయంటే అక్కడ కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంటు ఏదైనా చట్టం చేస్తే దాన్ని పక్కన పెట్టే అధికారాలు కూడా అక్కడ ప్రెసిడెంట్కి ఉన్నాయి. కానీ మళ్ళీ పార్లమెంట్ కనుక 3/4 మెజార్టీతో ప్రెసిడెంట్ వీటోని పక్కన పెట్టేయచ్చు. అట్లా కూడా ఉంది. అలాంటి మన వాళ్ళు వాడుక భాషలో గుళ్యాలు అంటారు కదా, అలాంటి గుళ్యాలు అనేది వాళ్ళ
కాన్స్టిట్యూషన్ లో కనిపిస్తాయి. ఓకే. ఈ మధ్య కూడా మనం చూసాం అక్కడ ఫెడరల్ రిజర్వ్, మన రిజర్వ్ బ్యాంక్ లాంటిది, అవును. దానికి ట్రంప్ వాళ్ళకి అనుకూలమైన తీసుకొని పెడితే ఉమ్, వాళ్ళు వ్యతిరేకించారు. అవును. చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అవును. అంటే ఈ పొలిటికల్ వాళ్ళ అనుకూలం వాళ్ళని తీసుకొచ్చేస్తున్నారు అనేది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఉమ్, అంతా మొత్తం వాళ్ళ అనుకూలం వాళ్ళనే ప్రతి ఆ, దాంట్లో దింపడం అనేది, ఉమ్, మొత్తం వాళ్ళ పూర్తి కంట్రోల్ వాళ్ళ చేతిలో తీసుకోవటం అనేది ఉమ్, కనిపించడమే కాకుండా ఇది చాలా దారుణమైంది. ఉమ్, దేశ సంపదని మిగతా తరాలకి వాళ్ళు అనుభవించనీయకుండా ఉమ్. ఇప్పుడే చేసేయటం అనేది చాలా ఉమ్, దుర్మార్గమైన చర్య. అది కరెక్ట్ కాదు. దాన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఈ మధ్య కాలంలో గణపతి గారి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పుడున్న ఈ సందర్భం ప్రకారం అయితే మాత్రం దాదాపుగా మావోయిస్ట్ నేత, అగ్రనేత గణపతి లొంగిపోయారు. ఏ క్షణాలైనా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ ప్రకటన చేయబోతుంది అనేది ఒక ప్రచారం. నిజంగా గణపతి చుట్టూ ఇంత ప్రచారం సాగడం గల కారణం ఏంటి? అలాగే గణపతి గారు ఆ పార్టీలో ఎలాంటి ప్రభావం చూపారు? ఈ మావోయిస్ట్ పార్టీకి మొట్టమొదట కొండపల్లి సీతారామయ్య గారు అగ్రనేత. ఉమ్, తర్వాత నిర ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఆయన పక్కన పెట్టిన తర్వాత గణపతి చాలా పెద్ద లీడర్గా ముందుకొచ్చాడు. ఉమ్, వచ్చిన తర్వాత ఇప్పుడు 70 పైన ఉంది. ఆయన వార్ధక్యంలో ఉండి ఆయన లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఇంకెక్కడో తలదాచుకున్నాడు. ఫారెస్ట్లో ఉద్యమాన్ని డైరెక్ట్గా నడిపించే పరిస్థితులు లేడు అనేది ఉమ్, వార్తలు వింటున్నాము. అలాగే వార్తలు ఆల్రెడీ ఆయన కూడా సరెండర్కి సన్నాహాలు జరుగుతున్నాయి. మన చీఫ్ మినిస్టర్, డీజీపీ కూడా అక్కడికి వెళ్ళారు. ఆల్రెడీ అయ్యింది. అయ్యంత త్వరలోనే అవుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఉమ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో గణపతి ఒక్కడు ఏం చేయగలేడు. మిగతా లీడర్లు అందరూ అవును. ఉన్న పరిస్థితిని బట్టి ఆయన కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆయన ఎంత పెద్ద లీడర్ అయినా, ఉమ్, ఎంత ఉద్యమాలు నడిపించిన ఆయన కానీ ఉమ్. ఇంకా 2-3 రోజుల్లో బయటపడవచ్చు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సార్, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా ఆఖరి సీసీ మెంబర్లే ఒకరి తర్వాత ఒకరు సరెండర్ అవుతున్నారు. ఈ ఈ ప్రాసెస్ ఏదో ముందే జరిగితే బాగుండేది కదా, చాలా ప్రాణ నష్టం కూడా మిగిలేదు కదా అని కొంతమంది అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుండేది, అనవసరంగా లేట్గా ఇప్పుడు సరెండర్ అవుతా ఉండడం వల్ల ఎంతో నష్టం జరుగుతున్న చర్చలో నిజం ఉందా సార్? ఖనిజాలు తవ్వుకోవటానికి పెద్ద ఎత్తున నిర్బంధం, పెద్ద ఎత్తున చుట్టుముట్ట అణచివేత అనేది రావటము, పారామిలిటరీ బలగాన్ని పెద్ద ఎత్తున పెంచుకుంటా వచ్చినా కానీ నాయకత్వం ఊహించాల వాళ్ళ మీద దాడి జరుగుతుంది అనేది. ఎన్నాళ్ళు వీళ్ళ ఉద్యమాన్ని ఎన్నాళ్ళు వాడుకోవాలో అన్నాళ్ళు వాడుకున్నారు పాలక వర్గాలు. వీళ్ళని సాగు చూపించేసి భయభ్రాంతులు చేసుకోవటం, ఖనిజాలను తవ్వుకోవటం అదని వాడుకున్నారు. కానీ నాయకత్వాన్ని కూడా వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత నాయకత్వం మీద పడ్డారు. అది నాయకత్వం ఊహించాల. కాబట్టే ఒకేసారి ఇప్పుడు బయటకు రావాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. ఇంతకుముందు నేను చెప్పినట్టు మితవాద పందా అనేది ఎప్పటికైనా కానీ బయటపడాల్సిందే, తప్పదు. నెల విలిసి సాగు చేసే పద్ధతుల్లో ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజల తోడ్పాటు లేకుండా విప్లవాలు నడవు. అది విప్లవం కాజారదు, ఎక్కువ రోజులు నిలబడదు. ఇది తప్పదు. ఇప్పుడు వాళ్ళు ఊహించని పరిణామం ఏదైతే వచ్చిందో దానివల్ల ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. కార్యకర్తల వరకు వచ్చింది, భవిష్యత్తులో మా వరకు కూడా వస్తాయని ఎందుకు అంచనా వేయలేకపోయారు? ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, అలాగే ప్రభుత్వం యొక్క ప్రయారిటీలు కూడా మారిపోతాయి, అలాగే ప్రభుత్వం బలం కూడా పెరిగిపోయింది. రాజ్యం అనేది అత్యంత శక్తివంతంగా ఆయుధ సామాగ్రితో కూడుకున్నది. ఒకప్పుడులాగా కూడా లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎందుకు గుర్తించలేకపోయింది? వాళ్ళు మొదటి నుంచి కూడా పాలక వర్గాలతో దోస్తీ అనేది కనిపిస్తూ ఉంది. మొదట్లో చెన్నారెడ్డి పీరియడ్లో ఫ్రీగా వదిలేస్తే సెంట్రల్ కమిటీ కొండపల్లి సీతారామయ్య వాళ్ళ పార్టీ లైన్, వాళ్ళ సర్క్యులర్లు కూడా పేపర్లో బహిరంగ వచ్చేది. మొత్తం బయట వాళ్ళ నిర్మాణంతో బయటపడింది. తర్వాత నిర్బంధం వచ్చింది, అప్పుడు దెబ్బతిన్నారు. ప్రతిసారి ఇప్పుడు చెన్నారెడ్డి కానీ, తర్వాత ఎన్టీఆర్ కానీ, ఈయన చంద్రబాబు కానీ, వైఎస్ఆర్ అయితే చర్చలే మనం చూసాం. తర్వాత మమతా బెనర్జీని సపోర్ట్ చేశారు, అక్కడ కూడా దెబ్బతిన్నారు. తర్వాత కేసీఆర్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళతో
సపోర్ట్ చేయటం, వాళ్ళ ద్వారా దెబ్బలు తినటం అనేది జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ వీళ్ళ పంద ఒక కమ్యూనిస్ట్ పందాగా కాకుండా ఈ బూర్జువా పార్టీ నాయకులతో మాట్లాడటం, వాళ్ళతో చర్చలు జరపటం, వాళ్ళ ద్వారా కొంత వెసులుబాటు పొందటం అనేది కనిపిస్తూ వచ్చింది. ఆ వాళ్ళు ఆ లైన్లో ఆ థింకింగ్లో ఉన్నారు, మొదటి నుంచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న రాజ్యము, ఇప్పుడున్న పాలక వర్గాలు నాయకత్వం మీదే ఈ స్థాయిలో దెబ్బతీస్తుంది అనేది ఊహించలేకపోయారని నేను అనుకుంటున్నాను. సార్, వైఎస్ఆర్ హయాంలో జరిగిన చర్చల తర్వాతనే అత్యంత నష్టం జరిగింది మావోయిస్ట్ పార్టీకి అని చాలామంది చెప్తారు. నిజంగా అది నష్టం చేసిందా? అలాగే ఆ చర్చలు అనేది ఇంతకుముందు మీరు చెప్పారు, అసలు సక్సెస్ అయితే అనుకున్నది వైఎస్ఆర్, దాన్ని ఇక వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే వైఎస్ఆర్ఏ కాదు, అంతకుముందు చెన్నారెడ్డి పీరియడ్లో కూడా చెన్నారెడ్డి రెండోసారి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా ఉద్యమం వచ్చింది. అప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి. మొత్తం వాళ్ళ నిర్మాణం అంతా బయటకు వచ్చి పడ్డారు, పెద్ద పెద్ద మీటింగులు పెట్టారు, చాలా పెద్ద ఎత్తున కదిలిచ్చారు, అంతా ఓపెన్గా వచ్చారు. దాని తర్వాత నిర్బంధం వచ్చినప్పుడు చాలా నష్టాలు పోయారు. వాటి నుంచి సరైన గుణపాఠాలు తీసుకోకే మళ్ళీ 2004లో చర్చలు అనేది బయటకు వచ్చినాయి. 2004లో చర్చలు చేయటం కాకుండా వీళ్ళు వెళ్ళి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. తర్వాత కూడా వాళ్ళని ఒక్కొక్కళ్ళని GPS ద్వారా వెతికి ఒక్కొక్కళ్ళని కడతీర్చడం జరిగింది. ఆ ప్రయత్నం జరిగిందా సార్? జరిగింది కదా. అప్పుడు ఎవరెవరైతే వచ్చారో, బయటకు వచ్చారో వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఒక రామకృష్ణ చుట్టుముట్టినప్పుడు మళ్ళీ విడిపించుకున్నారు, కానీ చాలా మంది అయితే మెజార్టీ నాయకులు చనిపోయారు. ట్రాకింగ్ జరిగింది. చాలా పెద్ద నష్టం ఉంది. వాటి నుంచి గుణపాఠాలు తీసుకొని ముందుకు పోవటం అనే దాంట్లో జరిగిన తప్పిదానే. శాంతి చర్చలు ఇప్పుడు గతంలో జరిగినాయి, కానీ ఈసారి శాంతి చర్చలకు జరపండి నుంచి సిద్ధమైన పార్టీ చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం అసలు టచ్ చేసే పరిస్థితి చేయకుండా డైరెక్ట్ ఆపరేషన్ కొనసాగించింది. దీనికి అలా కారణం ఏంటి? ఇప్పుడు శాంతి చర్చలు, శాంతి విప్లవకారులు, కమ్యూనిస్టులు శాంతి అనే దాని మీద కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చారు. వేరే దేశాలు ఎలాంటి ఉన్నాయి చర్చలని కానీ, ఇట్లా అండర్స్టాండింగ్ రావటం కానీ వాడి మీద ఏవో సిద్ధాంతాలు తీసుకొచ్చారు, మీటింగ్లు పెట్టారు, తెల్ల పౌరాలు పెట్టారు, రాజీలు అన్నారు. కానీ ఇప్పుడున్న దశ ఏంటి? పాలక వర్గాలది, రాజ్యంది పైచేయి సాధించారు. వాళ్ళకి కావాల్సింది అయిపోయింది. వాళ్ళు తవ్వుపోవటానికి రెడీగా ఉన్న దశ. ఆ దశలో మేము రెడీ అని, మేము రాజీ అన్నా కానీ వాళ్ళు దిగిరవాల్సిన అవసరం ఏంది? వాళ్ళకేముంది? వీళ్ళని ఎక్కడి వరకు వాడుకోవాలో అక్కడి వరకు వాడుకుంటారు అంతే. కానీ మిగతా వాళ్ళు పూర్తిగా పైస్తే వచ్చి వీళ్ళతో ఇంకా అవసరం తీరిపోయింది అనుకున్నప్పుడు ఇంకా రాజ్యము అలాగే చేస్తుంది. రాజ్యం తెలిసి వాడుకుందా? అంటే మావోయిస్ట్ పార్టీ తెలిసి వాడుకుందా? అండర్స్టాండింగ్ ప్రకారం మావోయిస్టు కీలక నేతలు కూడా ప్రభుత్వం టచ్లోకి వచ్చారా? లేకపోతే ప్రభుత్వమే సందర్భాన్ని చూసి తెలిసి తెలియకుండానే వాళ్ళు చేయాల్సిన పనులు చేసుకున్నారా? అంటే ఇప్పుడు మేము చెబుతున్నాం కదా, మనం చెన్నారెడ్డి, వైఎస్ఆర్ కానీ, మమతా బెనర్జీ కానీ, కేసీఆర్ కానీ, ఇట్లాంటి ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన సపోర్ట్లు అవన్నీ చూస్తుంటే కొంతమంది అనుమానిస్తున్నారు. మనం క్లియర్గా మనం చెప్పలేము, కానీ కొంతమందికి అయితే అనుమానాలు ఉన్నాయి, వీళ్ళ పద్ధతులే ఇట్లా ఉన్నాయి అనేది. మనం దాన్ని గట్టిగా మనం ఏ విధంగా జరిగింది అనేది మనం చెప్పలేము. ఆపరేషన్ కగార్ లాంటిది ఏదో రోజు ఒకసారి వస్తుంది, అది ఏదో రోజు మావోయిస్ట్ పార్టీకి పెద్ద ప్రమాదం అవుతుంది అనేది ఎప్పుడైనా మీరు ఊహించారా సార్? మీలాంటి వాళ్ళు ఎవరైనా ఊహించుకున్నారా? జరుగుతూనే ఉంది, ఎంతమంది చెబుతానే ఉన్నారు. ఈ పద్ధతి అనేది ఒక ముగింపు లాగా వస్తుంది. గతంలో చాలా ఆపరేషన్లు జరిగినాయి, మళ్ళీ ఆగిపోవడము, మళ్ళీ కొనసాగడం, మళ్ళీ బలం పుంజుకోవడం జరిగింది. కానీ కగార్ తర్వాత ఇప్పుడు చివరి ఘట్టం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నక్సల్బరీ టైం నుంచే ఒక ప్యారలల్గా ఇంకొక రెవల్యూషన్ పార్టీ, ఒక రెవల్యూషన్ లైన్ ఉంది. మొదటి నుంచి చెబుతానే ఉన్నారు, ప్రజల భాగస్వామ్యం లేకుండా ఇది నిలబడేది కాదు అని. పాలక వర్గాలకు ఎక్కడి వరకు ఉపయోగించాలో అంత ఉపయోగించుకుంటారు. ఒక నిలకడ ఉద్యమం ఉన్న దాన్ని వాళ్ళు డేంజర్ కాబట్టి వాళ్ళని కొంతమంది నాయకులను కొన్నారు, వాటిని విడగొట్టారు, అవన్నీ చేశారు. వీళ్ళని అట్లా చేయలేదు, చేయకుండా వీళ్ళని విడదీయకుండా అలా కొనసాగించారు. రాజ్యం తలుచుకుంటే ఏ పార్టీనైనా కానీ చీల్చగలుగుతుంది అనేది ఇప్పుడు మనకు రుజువైంది కదా, కనిపిస్తానే ఉంది. ఎవరి మీద టార్గెట్ చేయాలి, ఎవరిని ఉపయోగించుకోవాలనేది రాజ్యం యొక్క ఎత్తుగడలు. ఆ ఎత్తుగడలు బాగా వీళ్ళు బలి అయిపోయారు. సరైన
నిర్ణయాలు తీసుకోవటం కానీ సరైన అంచనాలు లేకపోవటం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. మావోయిజం పని అయిపోయిందని ఒక వర్షన్ మాట్లాడుతున్నారు, ఇక మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని కూడా కేంద్రం అంటుంది. ఈ రెండు పతనము అనేది సాధ్యమేనా? మావోయిజాన్ని తుడిచేయడం అనేది రాజ్యం అనుకుంటే అవుతుందా సార్? అసలు నిజంగా చూస్తే మావోయిజం అనేది లేదు. ఇప్పుడు కమ్యూనిజాన్ని అందరికీ తెలుసు. కమ్యూనిస్టాన్ని మొట్టమొదటి తీసుకొచ్చింది మార్క్స్ ఎంగెల్స్ రోజుల్లో ఒక క్యాపిటలిస్ట్ వ్యవస్థ ఉండేది, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండేది. తర్వాత అది లెనిన్ స్టాలిన్ దశకు వచ్చేటప్పటికి పెట్టుబడిదారీ వ్యవస్థ అంతా ఒక సామ్రాజ్యవాద దశకు వచ్చింది. కాబట్టి లెనిన్ సూత్రీకరణ చేశాడు. సామ్రాజ్యవాదం అనేది ఈ పెట్టుబడిదారీ యొక్క అత్యున్నత దశ. ఈ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద ఈ వ్యవస్థ పూర్తిగా శాశ్వతంగా క్రైసిస్లో పడిపోయింది. దీని నుంచి బయటపడలేదు. ఇక్కడ ఉద్యమాలు వస్తాయి అని చెప్పారు వాళ్ళు. అంటే లెనిన్ స్టాలిన్ రోజు దశలో ఉన్న మార్క్సిజాన్ని లెనినిజం అన్నాం, లెనినిజం అన్నాం. తర్వాత ఈ చైనా లాంటి, ఇండియా లాంటి వెనకబడిన దేశాల్లో ఏ విధంగా విప్లవం తీసుకురావాలనేది మావో చూపించాడు. కానీ దశ మారలా, ఇప్పటికీ ఇది సామ్రాజ్యవాద దశే. అందుకని చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏముందంటే మార్క్సిజం, లెనినిజం మావో ఆలోచన విధానం ఉంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీనే మావో ఆలోచన విధానం, కానీ మావోయిజం ఎప్పుడు అనలేదు. ఎట్లా అంటే మోర్ లాయల్ దాన్ ద కింగ్ అన్నట్టు వీళ్ళు మావోయిజం అని పెట్టుకొని వీళ్ళు, కానీ కొంతమంది వేరే దేశాల్లో కూడా కొనుక్కున్నారు. మావోయిజం అనేది కరెక్ట్ కాదు, కమ్యూనిస్ట్ సూత్రాల ప్రకారం కరెక్ట్ కాదు. అది మావోని ఒక ఇప్పుడు ఎల్టీటీ చీఫ్ ప్రభాకరన్ చూసుకున్నాం, చెగువేరా ఫోటో పెట్టుకుంటాడు. చెగువేరా ఫోటో పెట్టుకున్నంత మాత్రాన చెగువేరా అవుతాడా? పవన్ కళ్యాణ్ కూడా చెగువేరా అనేవాడు. వాళ్ళంతా ఫోటోలు పెట్టుకున్న వాళ్ళంతా అది కాదు. మావో ఫోటో పెట్టుకున్న మాత్రం మావోయిజం అనేది లేదు. మావోని బదనాం చేయకూడదు, మావోని బదనాం చేయడం కరెక్ట్ కాదు. మావోయిజంలో లేదు. మార్క్సిజం, లెనినిజం మావో ఆలోచన విధానంతో ఈ భారతదేశం లాంటి దేశాల్లో ఒక విప్లవం ముందుకు తీసుకెళ్ళాలి. అది చైనా లాగానే సిమిలర్గా ఉంటుందని కాదు, ఏ దేశ పరిస్థితి ఆ దేశ ఉంటుంది. అదే చంద్రపులారెడ్డి చేసింది ఇక్కడ. ఈ దేశ పరిస్థితులు అనుకోగా ఆయన ప్రతిఘటన పోరాటం అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఆయన కొంత నిలకడ ఉద్యమం తీసుకొచ్చాడు. ఆయన ఫలితాలను ఇప్పటికీ ప్రజలు అనుభవిస్తున్నారు. పాలక వర్గాలు చీలికలు తీసుకురావటం, నాయకులు కొనటం వల్ల అది అట్లా స్తబ్బు పడింది. వీళ్ళది మావోయిజం అని చెప్పేది దీనికి ఫ్యూచర్ ఉంటుందా అని మీకు వచ్చిన సమాధానం ఏంటంటే మావోయిజం అనేది లేదు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం ఆలోచన ఉంటుంది, దానికి ఫ్యూచర్ ఉంటుంది. దాన్ని ఒక శాస్త్రీయంగా మార్క్స్ విశ్లేషించాడు. సమాజ పరివర్తన అనేది ఎట్లా జరుగుతూ వచ్చింది, ఒక యుగం నుంచి ఒక యుగం వచ్చింది. ఆ యుగం ప్రకారం నెక్స్ట్ సోషలిజం అనేది తప్పదు, వస్తుంది. కాకపోతే మార్క్సిస్ట్, లెనినిస్ట్, మావో ఆలోచన విధానం సరైన పద్ధతి తీసుకొచ్చే పార్టీ కావాలి, అలాంటి నాయకత్వం కావాలి. అలాంటి ముందుగా ఎవరైనా వచ్చి అది చేయగలిగితే కనుక దానికి ఎవరు ఎప్పుడు అడగచొక్కటం, తొక్కేయటం జరగదు. విఫలమైంది రాక తప్పదు, వస్తుంది కూడా, రూపు మార్చుకుంటుంది అంతే. ఆ పద్ధతుల్లో పోతే, సరైన పద్ధతుల్లో పోతే కనుక విప్లవం అనేది రాక తప్పదు. అది చారిత్రక పరిణామక్రమం. సరే, ఇటు కమ్యూనిస్టు పార్టీలు, ఇటు మావోయిస్టు పార్టీ, రాజకీయంగా చూస్తే మాత్రం కమ్యూనిస్టు పార్టీ రోజు రోజుకు పతన స్థాయికి అయితే చేరుకుంది. సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఒకవైపు బూర్జువా పార్టీలైనా బీజేపీ అయితే మాత్రం ఇక అధికారాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ఈ సందర్భంలో ఎందుకు ఒకప్పుడు ప్రజా ఉద్యమాలు చేసి ఎంతో ఒక సిద్ధాంతం కలిగిన ఈ పార్టీలు ఈరోజు ఉనికి అనేది ప్రశ్నార్థకంగా మారడానికి గల కారణం ఏంటి? తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన రోజుల్లో, అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు వచ్చిన సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెద్ద ఎత్తున విప్లవాలు వచ్చినాయి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత రష్యాలో విప్లవం వచ్చింది, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనాలో వచ్చింది. అట్లా పెద్ద ఎత్తున వచ్చినప్పుడల్లా ఏవైతే సంక్షోభాలు వచ్చినప్పుడే పోరాటాలు వచ్చినాయి. అట్లాగే 1960 ఆ ప్రాంతాల్లో ఫ్రెంచ్లో స్టూడెంట్ కానీ, చైనాలో మావో సాంస్కృతిక విప్లవం తీసుకురావటం అవన్నీ, అట్లాగే వియత్నాంలో జరిగిన పోరాటాలు కానీ అన్ని ఆ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కూడా ఉద్యమం వచ్చింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు సాంకేతిక పరంగానే, అమెరికాతో పోల్చుకుంటే
వియత్నాం ఎంత అవును. చాలా చిన్న దేశం, చిన్నది. చాలా చిన్న దేశం. వియత్నాంలో బుల్లెట్ దిగని ఒక అంగుళం కూడా లేదంటారు. ఓకే. అలాంటి అమెరికాని తిప్పికొట్టింది. చివరికి అమెరికా సైన్యాన్ని వాళ్ళ విమానాలు ఎక్కించుకొని పారిపోయారు. ఓకే. ప్రజలు గనక తిరగబడితే గనక సాంకేతికంగా ఏ విధంగా కానీ ఏది అడ్డు రాలేదు. ప్రజల పోరాటాల్లో ఉంటే కనుక అది కొనసాగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే మనకి ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ఇంతకుముందు విప్లవకారులందరూ విమర్శించినట్లే సిపిఐ అప్పుడున్న ఉమ్మడి సిపిఐ పార్టీ వదులుకొని మళ్ళీ పార్లమెంట్ పందా పట్టింది. ఆ రోజుల్లో మీరు చూస్తే 1951 కానీ 55 ఎలక్షన్లు చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఓట్లు ఎక్కువ వచ్చినాయి. కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వీళ్ళే రాజ్యానికి వచ్చేస్తారు, వీళ్ళే ముఖ్యమంత్రి అయిపోతాడు అన్న స్థాయికి వచ్చింది. ఆ స్థాయి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళందరిని వదిలేసుకొని మీ చావచ్చు మీరు చావని వదిలేసిన తర్వాత పోయి కొంతమంది సినీ ఫీల్డ్లో పోయారు, కొంతమంది బళ్ళారి పోయారు, కొంతమంది వెలుగు పోయారు, కొంతమంది బోధన పోయారు, ఎక్కడెక్కడ పోయి వ్యవసాయం చేసుకుంటూ అంతా విడిపోయిన తర్వాత ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలను వదిలేసిందో, ప్రజలను పట్టించుకోకుండా పైరవీల్లో పడి పార్లమెంటు పైరవీలు ఈ చక్కర్లో పడిందో, అప్పుడు ప్రజల్ని ఇందిరమ్మ ఆకర్షించింది. ఇందిరమ్మ గరీబీ హఠావాని కానీ ల్యాండ్ రిఫార్మ్స్ కానీ రకరకాల చెప్పుకుంటే ఇందిరమ్మ ఆకర్షించింది. వీళ్ళకున్న బలం అంతా పోయింది. అందువల్ల ఎవరైతే కమ్యూనిస్టు సిద్ధాంతాలతో కొనసాగటం లేదో వాళ్ళని కమ్యూనిస్టులు అనకూడదు. వాళ్ళు చాలా లిబరల్గా అంటారు. కమ్యూనిస్టు పార్టీలో లీడర్లు అయినప్పుడు కూడా కమ్యూనిజం ఎవరైతే మెయింటైన్ చేయరో వాళ్ళు కమ్యూనిస్ట్ కాదు. కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో పోని పార్టీ బుజ్జో పార్టీలతో పెట్టుకొని ఏదో అసెంబ్లీ సీటు పార్లమెంట్ సీటు కోసం అనేవాళ్ళు కమ్యూనిస్ట్ ఎట్లా అవుతారు? వాళ్ళు కమ్యూనిస్ట్ కాదు. వాళ్ళని లెఫ్టిస్టులు అని కమ్యూనిస్టులు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిస్టులు అనేది ఎంత విప్లవకారులు అని చెప్పుకున్నా కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఫాలో కాకపోతే వాళ్ళు కమ్యూనిస్టు కారు. చట్టసభల్లో మా ప్రాతినిధ్యం కోసం, అలాగే మేము ప్రజాసేవ కోసము పార్టీ కార్యకర్తలు పార్టీని నిలుపుకోవడం కోసము ఒక పొత్తు అనేది అవసరం అవుతుంది. అందుకోసమే మేము బూర్జో పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. దానికి ఇప్పుడు స్టాలిన్ ఒక మాట మాట్లాడాడు. బూర్జువా ప్రజాస్వామ్యము, బూర్జువా నియంతృత్వం అనేది ఒకే నాణ్యానికి రెండు వైపులా అనేది. అంటే బూర్జువా ప్రజాస్వామ్యం ఒకసారి రూపం ఉంటుంది, ఒకసారి వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు ఎమర్జెన్సీలో చూసాం, పెద్ద ఎత్తున నిర్బంధం ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ని లిబరల్ అని చెప్పేసి సెక్యులర్ అని చెప్పేసి కాంగ్రెస్తో చేతులు కలుపుతున్నారు. ఇది బూర్జువా పార్టీలు బూర్జువా సిద్ధాంతాలు ఎప్పుడైనా కానీ ఆ నాణ్యం స్టాలిన్ చెప్పినట్టు వాళ్ళ రూపం మారుతుంది. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ అనేది దేశ ప్రజలకి పెద్ద శత్రువు అని చెప్పేసి రాసుకున్నారు. మిగతా పార్టీలంతా జనతా పార్టీ వీళ్ళంతా కూడా సెక్యులర్ పార్టీలు అన్నారు. తర్వాత ఏమైంది? సెక్యులర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సెక్యులర్ అయిపోయింది. మోడీ వచ్చాడు. కాంగ్రెస్ ఏం తక్కువ కాదు. ఇప్పుడు యూఏపీఏ ఏదైతే పెద్ద ఎత్తున నిర్బంధాలు తీసుకొస్తుంది, చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఇంకో పార్టీని వ్యతిరేకించడం, ఆ పార్టీ నిర్బంధం తీసుకొస్తే ఇంకో పార్టీని సపోర్ట్ చేయడం అనేది చూసాం. మనం ఇప్పుడు దాకా చెప్తున్నా కదా ఎలా మార్చుకుంటూ వచ్చాది. అలాంటి పద్ధతుల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి రేవంత్ రెడ్డి సహకరిస్తుండొచ్చు, నిర్బంధాలు లేకుండా బయటికి రావడానికి సహకరించవచ్చు. కానీ బూర్జువా పార్టీలు నమ్మటం అనేది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా ప్రమాదమే. కాంగ్రెస్కి బీజేపీకి లేకపోతే ఆర్ఎస్ఎస్కి ఏమాత్రం తేడా ఉండదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ కాశ్మీర్లో హిందూ మతవాదం రెచ్చగొడితే, పంజాబ్లో హిందూ మతవాదం రెచ్చగొడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు ఆమెకి. ఆ చరిత్ర ఉంది. కాబట్టి బూర్జువా పార్టీని ఎప్పుడే నమ్మడానికి వీలేదు. కాంగ్రెస్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు పాలకవర్గ సామ్రాజ్యవాదులు మోడీ చేత ఏం చేస్తున్నారో, రేపు మోడీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు వస్తుంది, మోడీ మళ్ళీ గెలవలే అనుకుంటే మళ్ళీ కాంగ్రెస్ చేయొచ్చు. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ పెట్టి మోడీ కన్నా ఎక్కువ రాహుల్ గాంధీ చేత చేయొచ్చు. కాబట్టి ఒకళ్ళు ఏదో పదవుల కోసమో ఏదో కొన్ని సీట్ల కోసం చేయటం అనేది కమ్యూనిస్ట్ పద్ధతి కాదు. అలా చేసేవాళ్ళని కమ్యూనిస్ట్ అనలేము. కమ్యూనిస్ట్ దాని విప్లవకారులు అని చెప్పుకున్నా కానీ విప్లవకారులు కారు. సార్, కగార్ నేపథ్యంలో మార్చి 31 తర్వాత
ఏం జరగబోతుందో ఒక క్వశ్చన్ ఉంది. ఆ తర్వాత ఖగార్ ఆగిపోతుందా అని ఒక ప్రచారం. మరోవైపు మళ్ళీ మావోయిస్టులు మళ్ళీ వస్తారు, మళ్ళీ ఉద్యమం కొనసాగుతుంది, అందరూ సరెండర్ కావడం అనేది సాధ్యం కాదని ప్రచారం జరుగుతుంది. నిజంగా మీరేం చెప్తారు దానికి? మావోయిస్టులు అందరూ సరెండర్ కాకుండా కొంత ఉద్యమాన్ని కొనసాగించగలిగితే మంచిదే. కమ్యూనిస్ట్ పార్టీ అనేది కొనసాగాలి, కమ్యూనిస్ట్ ఉద్యమాలు కొనసాగాలి. కమ్యూనిస్టులు లేదే భారతదేశానికి భవిష్యత్తు కూడా ఉండదు. కమ్యూనిస్టులు ఉంటేనే, పోరాటాలు ఉంటేనే పాలక వర్గాలు పట్టించుకుంటే కానీ కమ్యూనిస్టు పోరాటాలు లేకపోతే ప్రజల గురించి పట్టించుకునేది ఎవరు, ప్రజల్ని ఈ పాలక వర్గాలు ఎవరు పట్టించుకుని ఉండదు. ఉండాలి, కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఉండాలి, కొనసాగాలి. ఎవరన్నా ఈ ఉద్యమాలు కొనసాగించడానికి ముందుకొచ్చి ఉంటే మంచిది, కొనసాగాలి. కానీ మళ్ళీ పార్లమెంట్ పందాలనే మిగతా పార్టీలాగా తయారైతే మాత్రం అది ఎందుకు ఉపయోగపడేది కాదు. కాబట్టి మనం ఇప్పుడే ఏం చెప్పలేం. ఇప్పుడు ఒక సెట్ ఏమో మల్లోజుల వాళ్ళ సెట్ ముందుగా బయటకు వచ్చినాడు, ఇంకో సెట్ తర్వాత బయటకు వచ్చినాళ్ళు. మరి వీళ్ళంతా కలిసి మళ్ళీ ఉంటారా? మళ్ళీ వేరు కలిసే బయటికి రాని వాళ్ళు కలిసి ఒక దగ్గర ఉండగలుగుతారా? ఉండలేరా? మరి ఒకప్పుడు మల్లోజుల్ని విమర్శించిన వీళ్ళే మళ్ళీ 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 అది విమర్శని మార్చుకుంటారా? లేకపోతే అదే కంటిన్యూ చేస్తారా? లేకపోతే ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా, వాళ్ళు పోరాటాన్ని కొనసాగిస్తారా అనేది మనం చూడాల్సిందే. ఇప్పుడే మనం ఏం చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం మార్చి 31ని ఒక డేట్ లైన్ పెట్టుకొని మరి ఆ డెడ్ లైన్ ప్రకారం అయితే మాత్రం మావోయిస్ట్ రహిత దేశంగా మార్చే లక్ష్యంగా అయితే మాత్రం ఒక ఫోకస్ చేస్తుంది. ఇదే సందర్భంలో మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు పైన ఒక నీళ్ళలు కమ్ముకున్నాయి. అలాగే సరెండర్ అయిన వాళ్ళు అయితే మాత్రం రాజకీయ పంతా కొనసాగిస్తామని చెప్తాను. మరి సరెండర్ అయిన వారు నెక్స్ట్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోబోతారు, మరి అది ఏ రకంగా ఉంటుంది, మారిన పరిస్థితుల నేపథ్యంలో మరి ప్రజలు హర్షిస్తారా లేదా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇది సందర్భంలో మనతో పాటు పౌర సంఘాల కార్యకర్త అలాగే హైకోర్టు అడ్వకేట్ రాఘవేంద్ర గారు అయితే మాత్రం వారి యొక్క ఒపీనియన్ అయితే మాత్రం చెప్పారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.